బ్రో ఇక్కడ బెడ్ ఖాళీ ఉందన్నారు. ఇక్కడ బెడ్లు మాత్రమే కాదు బ్రో, జనాలు కూడా ఖాళీ. అదిగో అదే నీ బెడ్. ఐఎమ్ అరుణ్. ఐఎమ్ రోషన్. మీరు డే వైజా మంత్లీ వైజా? మంత్లీ బేసిస్ బ్రో. చూసారు ఈ లగేజ్. ఎంఎన్సీ కంపెనీలో రీసెంట్గా జాబ్ వచ్చింది బ్రో. రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఓ కంగ్రాట్స్ బ్రో. ఇంతకుముందు ఏ కంపెనీ? లేదు బ్రో, నేను ఫ్రెషర్. ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడు వీడి. ఫ్రెషర్ ఏంటి? రీసెంట్ పాస్అవుటా? యాక్చువల్లీ 4 years బ్యాక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. వీడి క్యాలెండర్ 4 years ముందే ఆగిపోయినట్టుంది. ఏంటి బ్రో ఏదో అంటున్నారు? అదే బ్రో, బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నాను. నిజానికి సంతూర్ డాడాడికి నన్నే అడిగారు, డేట్స్ కుదరక చేయలేదు అంతే. బాగానే ఎక్స్ట్రాలు. ఏదో బ్రో మీ అభిమానం. అసలే ఊరికి కొత్త, అంతా కొత్తగా ఉంది. వింత వింతగా ఉన్నవాడికి కొత్తగా ఉన్నాయంట. ఇందుకీ ఏ ఊరు బ్రో మంది? మాదేలూరు బ్రో. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. కొత్తలోనే కొత్త, అన్ని మెల్లగా అలవాటైపోతాయి. ఇంతకీ ఎక్స్పీరియన్స్ ఉందా? అదే ఇంతకుముందు హాస్టల్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉందా అని. నో బ్రో, ఇదే ఫస్ట్ టైం. ఏం పర్లేదు, అన్నీ అవే అలవాటు అయిపోతాయి. అర్థం కాలేదు సార్. ఇక్కడ నీవి నావి అని ఏమీ ఉండవమ్మా, అన్నీ మనవే. స్నాక్స్ నుంచి సాక్స్ వరకు అన్నీ వాడేయడమే. అర్థమైందా? ఓ ఫుల్గా. గీజర్ స్విచ్ ఏది బ్రో? టాప్ రేట్లో ఫస్ట్ స్విచ్, జస్ట్ ట్యాప్ ఇట్. బ్రో ఐరన్ చేసుకోవాలి, సాకెట్ యూస్ చేసుకోవచ్చా? ఐరన్కి సాకెట్ ఉంది కానీ పవర్కే మూడు లేదు. ఏ కరెంట్ పోయిందా? అబ్బా నాకు మూడిందే. అబ్బా ఇప్పుడు ఏం వేసుకుందాం? ఓకే ఇవి ఉన్నాయిగా, సెట్. బాయ్ బ్రో, ఆఫీస్కి టైం అవుతుంది, రిపోర్ట్ చేయాలి. హాయ్ బ్రో. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఈరోజు, ఫస్ట్ రోజే. ఏం బ్రో మీ వర్క్ అయిపోయిందా? అయింది బ్రో, జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అవుతున్నా. అబ్బా బట్టలన్నీ చదువుకోవాలి. బ్రో బ్రో కొత్త రూమ్మేటా? అవునరా తరుణ్. తరుణ్ వీడికి కొంచెం తొందర ఎక్కువ, అందుకే రూమ్లో అందరూ విని ఆత్రం స్టార్ అంటా ఉంటారు. ఆవేశం స్టార్ లాగా ఆత్మ స్టార్ అనమాట. నైస్ బ్రో. ఈ బ్రో ఎవరు? అప్పుడే నిద్రపోతున్నారు. ఎర్లీ బర్డా? వాడి పేరు చలం. మనిషిలో మాత్రం ఏ చలనం ఉండదు, అందుకే వాడిని అచలం అని పేరు పెట్టాం. బేసికల్లీ వాడు ఎర్లీ బర్డు, యాంగ్రీ బర్డు కాదు, డ్రీమీ బర్డ్. ఎక్కువ కళల్లోనే ఉంటాడు, ఆ కళల్లో కూడా తింటానే ఉంటాడు. బేసికల్లీ వాడు బకాసుడు బ్రదర్. బ్రో ఆర్డర్ వచ్చిందా? చూసావా, అది వాడి వరుస. ఆర్డర్ పెట్టుకుంటాడు కానీ అది వచ్చేదాకా కూడా వెయిట్ చేయడు. ఇంకా రాలేదులే, రాను పడుకో. ఇంకా మన రూమ్లో వాళ్ళ గురించి చెప్పాలంటే రామాయణం అవ్వదు కానీ రాద్ధాంతం అవుతుంది. మన రూమ్లో అందరూ ఆర్టిస్టులే అనమాట. ఇంతకీ తిన్నారా అందరూ? అవును, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా అరుణ్? ఓ నువ్వు ఫస్ట్ టైం కదా హాస్టల్కి? ఓకే. ఏంటి బ్రో ఒక్కబోస్తుంది, ఫ్యాన్ వేసుకోలేదు. ఇది మధ్యాహ్నం నుంచి తిరగట్లేదు బ్రో, సమ్మర్ హాలిడేస్ అనుకుంటా. ట్రిబుల్ ఎక్కడ? నేను చూస్తాగా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయి. వైర్ లూజు ఇదెంత బ్రో, మనం ఇచ్చి పడేస్తాం. సరే నీ ప్రయోగాలు నువ్వు చేసుకో. ఈ వైర్ లూజు, ఈ రెండు తిప్పేస్తే సెట్. ఓకే. అరే వాడు ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు, చూసుకో. ఏ